జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించాలనేటటువంటి ఒక డిమాండ్తో తెలంగాణ జాగృతి సంస్థ ఇవాళ ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, జాగృతి కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు గమనించుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు గమనించుకున్నా, మన దేశం ఎటువైపు వెళ్తోంది, ఏం జరుగుతోంది అనే ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ జాగృతి సంస్థ భావించింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి సంస్థ 2006లో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సామాజిక పరమైనటువంటి అంశాల మీద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారి హెల్త్ విషయంలో ఆదిలాబాద్ మన్యంలో ఉండేటటువంటి గిరిజనుల కోసం హెల్త్ సర్వీసెస్ నిర్వహించిన, లేదంటే తండాలలో అమ్ముడుపోతున్నటువంటి ఆడపిల్లలను ఆపేటటువంటి కార్యక్రమాలు నిర్వహించిన, ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో తండాలలో విద్యా వాలంటీర్లను పెట్టి విద్యని ప్రోత్సహించేటటువంటి పనులు చేసిన, అనేకమైనటువంటి లాంటివి ఉద్యమ ప్రతీకలుగా ఎందుకు అవ్వాలి, ఎందుకు అయినాయి, వాటిని మనం మరుగున పడేసుకున్నాం, ఎట్లా మళ్ళీ ముందుకు తీసుకురావాలని ప్రచారం నిర్వహించిన, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి 50 మంది దళితులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహాత్ముడు అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని పోరాటం చేసిన, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠింపజేసిన, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదాను కల్పించగలిగిన, ఇవన్నీ కూడా తెలంగాణ జాగృతి నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరి ముందు కూడా ఆవిష్కరింపజేస్తా ఉన్నాం. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరుగున పడిపోయినటువంటి తెలంగాణ చరిత్రను తప్పకుండా మనం అందరికీ తెలియజేయాలని చెప్పి గత 10 ఏళ్లలో అనేక మంది రీసెర్చ్ ప్రొఫెసర్లను పెట్టుకొని 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా ముందు తరాల వారికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో 3 వాల్యూమ్స్ని బుక్స్ని తీసుకొని వచ్చిన, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి, తెలుగును ప్రతి ఒక్కరికి నేర్పించాలని చెప్పి తెలుగు యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకొని విశ్వవ్యాప్తంగా ఆ కార్యక్రమాలను చేపడుతున్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మహిళా బిల్లు ఉండాల్సినటువంటి అవసరం ఎందుకుంది, మహిళలకు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో దేశమంతా మర్చిపోయినటువంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మరొకసారి వారి బాధ్యతను గుర్తు చేస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన, ఈ కార్యక్రమాలన్నీ ఒకటి తర్వాత ఒకటి భారత్ జాగృతి సంస్థగా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ జాగృతి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పెద్దలందరి సమక్షంలో ఒక్కసారి గుర్తు చేస్తూ